ఆల్రెడీ మనం పఫ్ హ్యాండ్ బ్లౌజ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని చాలా సింపుల్గా నీట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసులు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఈ మొత్తం అంతా కూడా ఒరిజినల్ పీసు అలానే లైనింగ్ పీసుల్ని కలిపేసి చుట్టూ నీట్గా జాయిన్ చేసేసి ముడతలు లేకుండా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం లైనింగ్ పీసు ఒరిజినల్ పీసు కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో పీసు, ఫ్రంట్ పార్ట్లో 2 పీసులు, అలానే హ్యాండ్ పీస్ కూడా లైనింగ్ ఒరిజినల్ కలిపేసి ఇలా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్లో షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో ఈ షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా డాట్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ వచ్చేసి ఇలా షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా వేసుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత బెల్ట్ని పై వైపునకు తీసి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీసులను తీసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ పీస్లో వచ్చేసి ఈ 2 పీసుల్లో బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ప్రిన్స్ కట్ షేప్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా రివర్స్ చేసేసి ఇక్కడ నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు ఈ 2 టక్స్లు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టుకొని నిదానంగా క్లాత్ ఎక్కువ సాగకుండా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కరువు తిరిగే దగ్గర చిన్న టక్స్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ ప్రిన్స్ కట్ షేప్ అనేది మధ్యలో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఈ హుక్స్ కాజా బెల్ట్ వైపున కావాలి అంటే ఒక చిన్న టక్స్ వేసుకోవచ్చు, లేదు అంటే టక్స్ వేయకుండా అయినా పర్వాలేదు, ఇలా సరిపోతుంది. ఇలా ప్రిన్స్ కట్ షేప్ జాయిన్ చేసిన తర్వాత ఈ చివరన మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే బెల్ట్ జాయిన్ చేస్తామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ షేప్ దగ్గర కొంచెం ఇలా చిన్న టక్స్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఇంతవరకు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఈ పీస్ని ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా రెండో వైపున పీస్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ షేప్ ఇంతవరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ కాజా బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే కాజా బెల్ట్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ పీస్లో రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాను. రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వేసిన ఈ బెల్ట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి చివరన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకుని ఆ తర్వాత జాయిన్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఇలా రైట్ సైడ్కి తీసుకొని ఈ చివరన ఫోల్డ్ చేసిన ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ చివరన మనకి కాజా బెల్ట్ నీట్గా వచ్చేలాగా ఇలా పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం
ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండవ పీస్ని కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ 2 హుక్స్ కాజాబెల్ట్ సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్రిన్స్ కట్ షేప్ జాయిన్ చేసిన ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర షేప్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని జస్ట్ ఈ ఎడ్జెస్ ఏమైనా ఉంటే నీట్గా వచ్చేలాగా సరి చేసుకోవాలి. ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ పీస్కి పై వైపున ఫ్రంట్ పార్ట్ పీసుల్ని పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ జాయిన్ చేసుకోవాలి. ఈ నెక్కి క్రాస్ పీస్ జాయిన్ చేయడానికి మనకి చాయిస్ అనమాట. కావాలి అంటే మనకి థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా క్రాస్ పీస్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నార్మల్గా క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి రైట్ సైడ్లో ఇలా పై వైపున మనం తీసుకున్న క్రాస్ పీస్ని పెట్టుకోవాలి. తీసుకున్న క్రాస్ పీస్ని పెట్టుకొని చివరన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా వదిలేసి దీనిని లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ జాయిన్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్కి క్రాస్ పీస్ని జాయిన్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. రౌండ్ షేప్ వరకు టక్స్లు పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టిన ఈ పీస్ని బయట వైపునకు తీసుకొని ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇలా రివర్స్లో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే లోపల వైపున ఎడ్జెస్ నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా చివరి వరకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు ఈ బెల్ట్ని వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్ పీస్ని తీసుకొని దీనిలో పఫ్ కోసం ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి. పై వైపున గ్యాప్ కూడా ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఉండేటట్లుగా చూసుకొని మొత్తం ఈ రెండో వైపున టక్స్ వరకు ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకొని అంటే హ్యాండ్కి డౌన్ సైడ్లో ఇక్కడ ఈ ఫస్ట్ పెట్టిన ప్రిల్ ఏదైతే ఉందో దీనికి స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఇక్కడ నుంచి ప్రిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ లూజ్ అనేది సరిపోతుంది. ప్లస్ ఈ చివరన కూడా మొత్తం అంతా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా
పై వైపున ఇటు సైడ్ దీనికి ఆపోజిట్లో ఉండేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి మొత్తం ఈ పఫ్ అంతా లేచినట్లుగా చక్కగా ఉంటుంది. ఇలా ప్రిల్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్కి రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకొని చివరన బెల్ట్ని జాయిన్ చేయడం కోసం ఇలా ఒకటి బ్లౌజ్ పీస్, దీనికి ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ని తీసుకోవాలి స్టిఫ్గా ఉండడానికి. ఇదే శారీ క్లాత్ కనుక కొంచెం స్టిఫ్గా ఉంటే మనం ఇక ఏమీ లైనింగ్ పీస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా పల్చగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా లైనింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పెట్టేసి ఈ హ్యాండ్ పీస్కి రాంగ్ సైడ్ ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసిన ఈ పీస్ని రైట్ సైడ్కి తీసుకోవాలి. రైట్ సైడ్కి తీసుకొని చివరన అంచును మాత్రమే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు మీదకి, అంటే మనం ఎక్స్ట్రా వేసిన జాయింట్ కనిపించకుండా ఈ ఖర్చు పై వైపునకి ఇలా వచ్చేలాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా చివరన బెల్ట్ని జాయిన్ చేసుకున్నాము అంటే మొత్తం ఈ పఫ్ హ్యాండ్ అనేది నీట్గా ప్రిపేర్ అవుతుంది. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న ఈ పఫ్ హ్యాండ్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఉన్న వైపున హ్యాండ్ పీస్లో మనం లోతు తీసిన పార్ట్ వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే మనం హ్యాండ్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ నీట్గా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ కుట్టు వేసేసుకోవాలి. సైడ్ జాయింట్ కుట్టు వేసుకోవడానికి ఈ చివరన వేసిన ఈ బెల్ట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు చివరి నుంచి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి నుంచి ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లూజుల్ని చెక్ చేసుకొని ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో 2 ఇంచెస్ వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఇక్కడ ఈ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా సేమ్ 2 ఇంచెస్ ఉండేలాగా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాలి. అలానే ఈ హ్యాండ్ చివరి లూజ్ ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా లూజ్, ఆ తీసుకున్న లూజ్ ఎగ్జాక్ట్గా వచ్చేలాగా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి కుట్లు మధ్యలో అటు ఇటు క్రాసులు రాకుండా నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత కావాలి అంటే లూజ్ కుట్లు ఎక్స్ట్రా ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని ఎలా అయితే మనం జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకున్నామో సేమ్ ఇదే విధంగా రెండవ వైపున కూడా ఈ హ్యాండ్ జాయింట్ చేసేసి సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో రెండవ వైపున కూడా మనం హ్యాండ్ జాయింట్ చేసేసి సైడ్స్ జాయింట్ చేసాము అంటే మనకి మొత్తం ఈ పఫ్ హ్యాండ్ వచ్చేలాగా బ్లౌజ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ హెమ్మింగ్ చేసేసుకొని ఈ బెల్ట్ పార్ట్ హెమ్మింగ్ చేసేసుకొని హుక్స్ కాజాలు వేసుకున్నాము అంటే మొత్తం బ్లౌజ్ టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇలా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ నెక్కి అలానే బ్యాక్ పార్ట్లో బ్యాక్ బెల్ట్ అలానే ఫ్రంట్ పార్ట్లో హుక్స్లు కాజాలు వేసుకున్నాము అంటే మొత్తం ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా మూవీలో జాన్వీ కపూర్ యూజ్ చేసిన మోడల్ అనమాట. ఈ మోడల్ ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. ఒకవేళ మీకు గనక ఇలా స్టైలిష్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్లో ఉండేలాగా బ్లౌజ్ని కావాలి అనుకున్నట్లయితే ఈ మోడల్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనకి దీనిలో వచ్చేసి మెయిన్ హైలైట్ ఈ హ్యాండ్స్, అంటే చూడటానికి కొంచెం సింపుల్గా అనిపించిన చాలా స్టైలిష్గా ఉంటుంది. కావాలి డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి.